మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 months కావస్తా ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు? ముందుగా జై స్వరాజ్ వరల్డ్ టీవీ గారికి, యజమాని గారికి మా తరపు నుంచి మేము వందనాలు చెప్తున్నాము. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలుసు, సామాన్య ప్రజలకు తెలుసు, గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఉండి ఏం చేయలేని పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తను చేస్తున్న పనులు ఏవైతే ఉన్నా ప్రజలకు అందరికీ తెలుసు. పేద కుటుంబాలు ఉండేదానికి ఇల్లు లేదు, పేద కుటుంబాలకు తినేదానికి తిండి లేదు, కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి వాళ్ళది. ఈ రోజు 6 గ్యారెంటీల ముందు బయలుదేరిన మన రేవంత్ రెడ్డి గారికి యావత్తు తెలంగాణ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి ప్రభుత్వంలో 5 నెలలు అవుతుంది. గత ప్రభుత్వాలు ఏం చేశారు? ఇవాళ అంటున్నారు మేము ఇది చేసినాం, బంగారు లాంటి తెలంగాణని ఒక కిరీటంగా పెట్టినామని చెప్తున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు మహిళల దగ్గరికి వచ్చి 6 గ్యారెంటీలు అయితే ఏదైతే చెప్పారో ప్రస్తుతానికి 2-3 గ్యారెంటీలు చేస్తున్నారు. 0 కరెంట్ వస్తుంది, ఇవాళ మహిళలకు ఉచిత బస్సు వస్తుంది, ఇవాళ మహిళలకు హెల్త్ కార్డు 10 lakhs హెల్త్ కార్డు చేస్తారు. వీళ్ళు ఏం చేశారు? ఇవాళ కిరీటం లాగా తెలంగాణ చేసిరంట. తెలంగాణ ప్రజలను మోసం చేసింది వాళ్ళు. ఇవాళ 1200 బిడ్డలని బలిదానాలు తీసుకొని ఇవాళ సామాన్య ప్రజలతో ఆడుకున్నారు. ఎవరెవరు? బీఆర్ఎస్ అండ్ బీజేపీ, ఈ 2 పార్టీలు కలిసి మమ్మల్ని తెలంగాణ బిడ్డలని అందరినీ మోసం చేశారు. కాబట్టి మేము ఏం కోరుకుంటున్నామంటే రాబోయే రోజులలో ఎంపీగా ఎవరైతే నిలబడ్డారో కడియం కావ్య గారు నిలబడ్డారు ఒక లేడీస్ గా, తనని ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు కూడా మేము అభినందనలు ఇస్తున్నాం. ఎందుకంటే మహిళకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే తను హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉండి మహిళలకు కూడా, మా లాంటి మహిళలకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చింది, డబ్బులు తీసుకోకుండా చేసింది. కాబట్టి తనే ఎంపీగా గెలుస్తారు. మేము మహిళలమంతా ఎవరు యావత్తు తెలంగాణలో అందరం కలుస్తాం. మేము ఎంపీకే ఎందరో ఎంపీలు నిలబడిన 17 ఎంపీలు మేము ఖచ్చితంగా దాంట్లో గెలిపించుకుంటాం. ఎందుకంటే మా పనులు కావాలి. వీళ్ళలోల్లి వాళ్ళ గడబడి వీళ్ళ గడబడితో ప్రజలు మోసపోయారు. ఏం పని చేయలేదు. ఇళ్లలో నీళ్లు వచ్చినాయి, చెరువులు నిండి వచ్చినాయి. వీళ్ళు చేసే పనులకి ఇవాళ బంగారుతనంగా తెలంగాణ కిరీటంగా మార్చాడు అంటున్నాడు గత ప్రభుత్వం సీఎం. కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఇవాళ మహిళలు ఎందరూ నష్టపోయారు. ఇంటికి ఒక మహిళ అయిపోయారు. ఇంటికి భర్తలు తాగబోతున్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అని ఇంటికి ఒక తాగబోతుని తయారు చేసి ఇలా మహిళలంతా నష్టపోయినాం. కాబట్టి రాబోయే రోజులలో మన కాంగ్రెస్ ప్రభుత్వంకే మేము ఓటేస్తాం, సామాన్య మహిళలం. ఎందుకంటే రాబోయే రోజులలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీలో కూడా ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అయితే మా పనులు అవుతాయి. ఇక్కడ ఒక్కడు అక్కడ ఒక్కడు మాకు లేదు. కాబట్టి మేము ప్రజలందరం ఒక్కటే ఆలోచిస్తున్నాం, రాహుల్ గాంధీకే ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకుంటున్నాం. మా పనులు కావాలన్నది. ఇప్పుడు వీళ్ళని గెలిపించుకున్నాక వాళ్ళకి గెలిపించిన లాగా కాకుండా ఇవాళ ఉండేది ప్రజలలో ఉన్నది కావచ్చు. ఎందుకంటే తను ఏ పని చేశారు ఏంటిదని ప్రజలలో అందరికీ తెలుసు. తను ఏం చేశాడని, తన కుటుంబం ఏం చేశారని. ఇవాళ ఏం ముఖాలు పెట్టుకుని బయలుదేరుతున్నారో మాకు అర్థం అవట్లే. ఎందరు బిడ్డలకు బలిదానాలు తీసుకున్నారు, ఎంత మందికి ఇది చేశారు. ఇవాళ పిల్లలు నష్టపోయారు. తెలంగాణ అని చెప్పి పిల్లల చదువులు ఆగిపోయినాయి. ఇవాళ పిల్లల పరిస్థితి ఇదైపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మహిళల మేము ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారికి సీఎం చేయాలనుకున్నాం. రాబోయే రోజులలో కూడా ప్రైమ్ మినిస్టర్ మన రాహుల్ గాంధీ అవుతారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలతో మేము మహిళలం అందరం చెప్తున్నాం, మన పని కావాలంటే కేవలం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో అది చేస్తారు. గతంలో కూడా మాకు వచ్చిన ఇందిరమ్మ పథకం ఇల్లులే వచ్చినాయి. ఇందిరమ్మ పథకం వీళ్ళు ఏం చేశారు? ఏం చేయలే. గతంలో కూడా మాకు ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి. బీఆర్ఎస్ ఇల్లులో ఏమొచ్చినాయి, బీజేపీ ఇల్లు ఏమిచ్చారు? ఏం చేయలేదు. కేవలం కుల మతాలలో లొల్లి పెడుతున్నారు. వీళ్ళ అయ్య జాగిరంట, వీళ్ళ అబ్బా జాగిరంట. ఒక మహిళ అంటది మహిళలని ముస్లింలని ఎల్లగొడతాం, వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటారు. నిన్ను మేము వెళ్ళగొడతాం, చిత్తుగా నిన్ను ఓడిపించి మేము ఓడిపిస్తామని చెప్పే జరుగుతుంది. నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడ పుట్టినావు? నీ అడ్రస్ ఏంటిది చెప్పు, మేము కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికి వెళ్ళగొడతాం. నువ్వు ఎవరు? మా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ఓటేసే హక్కు ఉన్నది, బతికే హక్కు కూడా ఉన్నది. మేము మహిళలం, మేము ఖచ్చితంగా ఇక్కడ హిందూ అని ముస్లింస్ అని లేం.
హిందూ ముసల్మాన్ భాయ్ బహన్ కా జైసా లాగా ఉన్నాం మేము ఇక్కడ. మా పండుగలు వస్తే వాళ్ళ పండుగలకి మేము వెళ్తాం. ఇక్కడ లొల్లి పెట్టేదానికి కుల మతాల చేయడానికి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వస్తుంది. వీళ్ళందరికీ చెత్తగా ఓడిపిస్తాం. వీళ్ళందరికీ చెత్త కుండీలో మహిళలు మేమందరం కలిసి ఇచ్చేస్తాం.